ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్గా రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యాని నియమించడం పట్ల ఇటు రోహిత్ ఫ్యాన్స్ కానీ ఇటు ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ కానీ చాలా ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో మొత్తం అదే ట్రెండ్ అవుతుంది. రోహిత్ శర్మకు ఎందుకు ఇంత అన్యాయం చేశారు, అతడు ఏం పాపం చేశాడు, ముంబై ఇండియన్స్కి 5 టైటిల్స్ అందించాడు కదా, ఇప్పటికీ కూడా రోహిత్ శర్మ మంచి ఫామ్లో ఉన్నాడు. ఇటీవల జరిగినటువంటి ప్రపంచ కప్లో ఇండియాని ఫైనల్స్ వరకు అద్భుతంగా నడిపించిండు, ముందుండి నడిపించిండు. అలాంటి రోహిత్ శర్మను చెప్పా పెట్టకుండా హఠాత్తుగా ఇలా కెప్టెన్సీ నుంచి తప్పించి హార్దిక్ పాండ్యాకి కెప్టెన్సీ అప్పగించడం అనేది ఎంతవరకు కరెక్టు అనేది ఫ్యాన్స్ చాలా ఫైర్ అవుతున్నారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇటీవల గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ పాండ్యాని ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసినప్పుడే అతడు భవిష్యత్తులో ముంబై ఇండియన్స్ కెప్టెన్ కాబోతున్నాడు అన్నటువంటి విషయం అందరికీ అర్థమైంది. కాకపోతే ఇప్పటికిప్పుడు వెంటనే ఈ సీజన్ నుంచే హార్దిక్ పాండ్యాని ముంబై ఇండియన్స్ కెప్టెన్గా చేస్తారని చెప్పేసి బహుశా ఎవరు ఊహించలే. కానీ ముంబై ఇండియన్స్ యొక్క మేనేజ్మెంట్ ఆలోచన ఎలా ఉందో మరి. ఎందుకంటే మనము సెలక్షన్ విషయంలో బీసీసీఐ అయితే తప్పుపట్టచ్చండి. ఎందుకంటే బీసీసీఐ అనేది అంటే బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇన్ ఇండియా, ఆ బీసీసీఐ అనేది భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. సో బీసీసీఐ సెలక్షన్లో ఫలానా ఆటగాడికి అన్యాయం జరిగింది. మనము 2019 వరల్డ్ కప్ జరుగుతున్నప్పుడు అంబటి రాయుడిని తీసుకోకపోవడం పట్ల దేశమంతా ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళు చాలా ఫైర్ అయ్యారు. బీసీసీఐ దానికి సమాధానం చెప్పుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. ఎందుకంటే బీసీసీఐ అనేది ఒక ప్రైవేట్ సంస్థ కాదు, అది దేశానికి ప్రాతినిధ్యం వహించేటటువంటి సంస్థ. కాబట్టి బీసీసీఐ యొక్క చర్యల మీద కానీ, వాళ్ళ యొక్క సెలక్షన్ మీద కానీ, వాళ్ళ యొక్క పనితీరు మీద కానీ ఖచ్చితంగా వాళ్ళు జవాబుదారీతనంగా ఉండాల్సిందే ప్రజలకి, దేశానికి. కాబట్టి బీసీసీఐ ఖచ్చితంగా తను చేసేటటువంటి వ్యవహారాలలో ప్రజలకి రెస్పాన్సిబిలిటీ ఉండాల్సిందే. కానీ ఇక్కడ ఐపీఎల్ అనేది ఒక ప్రైవేట్ ఈవెంటే ఒక రకంగా చెప్పాలంటే. అఫ్కోర్స్ బీసీసీఐ ఆధ్వర్యంలో జరిగిన ఐపీఎల్లో ఉండేటటువంటి ఫ్రాంచైజీలన్నీ ప్రైవేటు కార్పొరేట్ సంస్థలు. ముంబై ఇండియన్స్ నడిపించేటటువంటి రిలయన్స్ సంస్థ అది ప్రైవేట్ సంస్థ. కాబట్టి ఎవరిని ఆటగాళ్ళుగా తీసుకోవాలా, ఎవరిని కొనుగోలు చేయాలా, ఎవరిని తీసేయాలా, ఎవరిని కెప్టెన్గా ఉంచాలా, ఎవరిని తొలగించుకోవాలి అనేదంతా పూర్తిగా అది ముంబై ఇండియన్స్ యొక్క మేనేజ్మెంట్ మీదనే ఆధారపడి ఉంటుంది. అఫ్కోర్స్ వాళ్ళకి ఫ్యూచర్ ప్లాన్స్ ఎలా ఉన్నాయో ఈ విషయం కూడా, అంటే రోహిత్ శర్మని తొలగించి హార్దిక్ పాండ్యాని కెప్టెన్గా నియమించడం మీద బహుశా ముంబై ఇండియన్స్ ముందుగానే రోహిత్ శర్మకి సమాచారాన్ని అందించి ఉంటుంది అలా. ఎందుకంటే ముంబై ఇండియన్స్కి 5 టైటిల్స్ అందించినటువంటి రోహిత్ శర్మని పరిగణలోకి తీసుకోకుండా, అతనికి చెప్పకుండా అతన్ని హఠాత్తుగా కెప్టెన్సీ నుంచి తీసేయటం అనేది అలా అతని పట్ల అంతా అమర్యాదకరంగా ప్రవర్తిస్తుందని మనం అనుకోలేము. ఖచ్చితంగా రోహిత్ శర్మకి బీసీసీఐ ముందే చెప్పే ఉంటుంది. మనకంటే సోషల్ మీడియాలో వచ్చింది కాబట్టి హఠాత్తుగా అరే ఇదేందని చెప్పేసి ఆశ్చర్యపోయినాం. కానీ ఇంటర్నల్గా ఖచ్చితంగా తెర వెనుక జరిగేటటువంటి విషయాలు మనకి తెలియవు కాబట్టి ఖచ్చితంగా రోహిత్ శర్మకి ఈ విషయాన్ని ముంబై ఇండియన్ ముందే చెప్పి ఉంటుంది. దానికి రోహిత్ శర్మ కూడా ఖచ్చితంగా ఓకే చెప్పుంటాడు. చెప్పడం తప్ప అతని దగ్గర వేరే ఆప్షన్ లేదు కదా. మేనేజ్మెంట్ ఆలోచన ఒక రకంగా ఉన్నప్పుడు తన ఆలోచన ఇంకో రకంగా ఉన్నా కూడా తను చేసేదేమీ లేదు. ఆటగాడిగా కొనసాగటం, లేదంటే పూర్తిగా టీం నుంచి వైదొలగటం తప్పితే రోహిత్ శర్మ దగ్గర ఉన్నటువంటి మరొక ఆప్షన్ కూడా ఏమి లేదు. ఎందుకంటే టీం మేనేజ్మెంట్, అందులోనూ ఐపీఎల్ లాంటి కార్పొరేట్ సంస్థలు నడిపించేటటువంటి ఫ్రాంచైజీల విషయంలో ఆటగాళ్లకు కానీ కెప్టెన్కి కానీ పెద్దగా ప్రమేయం ఉంటుందని మనం ఆశించడం అనేది తప్పేనండి. నిజమే, రోహిత్ శర్మని ఇంత హఠాత్తుగా తొలగించి హుటాహుటిన ఇటీవలనే కొనుగోలు చేసినటువంటి హార్దిక్ పాండ్యాకి కెప్టెన్సీ అప్పగించాల్సినటువంటి అవసరం అయితే లేదు. సగటు క్రికెట్ అభిమానిగా నాకు కూడా అనిపిస్తుంది, ఎందుకు రోహిత్ శర్మ పట్ల ముంబై ఇండియన్ ఇంత కఠినంగా వ్యవహరించింది. అందులోనూ ఇటీవల జరిగినటువంటి ప్రపంచ కప్లో ఫైనల్లో ఓడిపోయినామని చెప్పేసి రోహిత్ శర్మ చాలా బాధలో ఉన్నటువంటి ఈ సమయంలో మరి బాధలో ఉన్నటువంటి రోహిత్ శర్మ మీద మరొక బాంబులాగా, మరొక అనుకోని పిడుగులాగా ముంబై ఇండియన్స్ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంటుంది అంటే మనం ముంబై ఇండియన్స్ని ఖచ్చితంగా క్వశ్చన్ చేయలేమండి. ఎందుకంటే అది ఒక ప్రైవేట్ సంస్థ, అది వ్యాపారం. ఐపీఎల్ అంటేనే వ్యాపారం. సో వ్యాపారం చేసేవాళ్ళు వ్యాపార ప్రయోజనాలనే దృష్టిలో పెట్టుకుంటారు. కానీ ఇలాంటి సెంటిమెంట్ కానీ, ఇలాంటి అనుబంధాలను కానీ, అయ్యో గతంలో 5 టైటిల్స్ అందించాడు కదా ఇతన్ని కొనసాగిద్దామని చెప్పేసి అలాంటి సెంటిమెంటు, అలాంటి ఇది ఉంటుందని చెప్పేసి, ఉండాలని చెప్పేసి కూడా మనం భావించలేం. అదంతా వ్యాపారం. ఐపీఎల్ అనేదే ఒక బిజినెస్, ఒక వ్యాపారం. సో ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ తీసుకున్నటువంటి ఈ కఠినమైనటువంటి నిర్ణయం పట్ల ఇటు రోహిత్ అభిమానులు కానీ, అటు ముంబై ఇండియన్ ఫ్యాన్స్ కానీ చాలామంది డిసప్పాయింట్ అయ్యారు. చాలామంది అయితే ట్విట్టర్లో, అంటే ట్విట్టర్ అంటే ఇప్పుడు ఎక్స్ అంటారు కదా, దాని నుంచి ముంబై ఇండియన్స్ ఫాలోవర్స్ చాలామంది తగ్గిపోయారు. చాలా లక్షల మంది వాళ్ళు అన్ఫాలో చేయడం అనేది జరిగింది.
అయితే మనం గమనించాల్సింది ఏంటంటే అదొక కార్పొరేట్ సంస్థ. ఆ సంస్థ తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ లాభ నష్టాలను బేరీజు వేసుకునే తీసుకుంటుంది. దాన్ని మనం క్వశ్చన్ చేయలేము. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే బీసీసీఐని అయితే మనము నిలదీయచ్చు. ఖచ్చితంగా వాళ్ళు సమాధానం చెప్పుకోవాలి. సెలక్షన్ విషయంలో ఏవైనా అవకతవకలు జరిగినా, లేదా ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా తీసుకున్నా, లేదా టాలెంటెడ్ పర్సన్స్కి ఏమైనా అన్యాయం జరిగినా బీసీసీఐని అయితే మనం నిలదీయచ్చు. కానీ కార్పొరేట్ సంస్థలను మనం నిలదీయలేము. అది వాళ్ళ ఒక రకంగా చెప్పాలంటే అది ప్రైవేటు వ్యవహారం, అది వాళ్ళ వ్యాపారం. కాబట్టి రోహిత్ శర్మను ఇప్పటికిప్పుడు ముంబై ఇండియన్స్ కెప్టెన్ పదవి నుంచి తొలగించడం అనేది 90% క్రికెట్ అభిమానులకైతే రుచించడం లేదు. చాలామంది వీడియోలు చేసి పెడుతున్నారు, యూట్యూబ్లో అది ట్రెండింగ్ అవుతుంది. తర్వాత సోషల్ మీడియా మొత్తం కూడా ఫ్యాన్స్ దీనికి వ్యతిరేకంగానే చాలా ఆగ్రహవేశాలు వ్యక్తం చేస్తున్నారు. బట్ బీసీసీఐని అయితే మనం అడగొచ్చు, బీసీసీఐని అయితే మనం నిలదీయవచ్చు. కోర్స్ మనం ముంబై ఇండియన్స్ కూడా మనం అడగొచ్చు. బట్ ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ యొక్క ఆలోచనల ప్రకారము, తర్వాత సెంటిమెంటు, ఆ తర్వాత ఇతరితర వాటికి ప్రాధాన్యత లేదు. కేవలము వ్యాపార ప్రయోజనాల మేరకే వాళ్ళ నిర్ణయాలు ఉంటాయి. కాబట్టి ఫ్యూచర్లో మరి హార్దిక్ పాండ్యాని మరింతగా తీర్చిదిద్దాలి. రోహిత్ శర్మ టీంలో ఉన్నప్పుడే మరొక 2 సంవత్సరాలు ఖచ్చితంగా ఆడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రోహిత్ శర్మ టీంలో ఉన్నప్పుడే రోహిత్ శర్మ మార్గదర్శకత్వంలో హార్దిక్ పాండ్యా మరింత రాటుదేలాలే కెప్టెన్గా అని చెప్పేసి వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్ల ప్రకారంగా వాళ్ళ నిర్ణయం తీసుకొని ఉంటారు. ముంబై ఇండియన్స్ యొక్క గ్లోబల్ హెడ్ కోచ్ మహేల జయవర్ధన్ కూడా అదే విషయం చెప్పాడు. ఈ ట్రాన్సిషన్ అనేది అంటే కెప్టెన్సీ మార్పు అనేది చాలా సాఫీగా జరిగిపోవాలి. గతంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్గా మొదట్లో సచిన్ టెండూల్కర్ ఉండే. సచిన్ టెండూల్కర్ నుంచి హర్భజన్ సింగ్ నుంచి రికీ ప్యాంటింగ్ నుంచి రోహిత్ శర్మకి, అలాగే ఆ కెప్టెన్సీ ట్రాన్సిషన్ అనేది జరిగింది. ఇప్పుడు రోహిత్ శర్మ నుంచి అంటే వాళ్ళు టీంలో ఉండగానే, పాత కెప్టెన్ టీంలో ఉండగానే కొత్త కెప్టెన్ని మేము తయారు చేసుకుంటున్నాము. అది మా పాలసీలో భాగం. అది ఆ ట్రాన్సిషన్ అనేది సాఫీగా. ఎందుకంటే హఠాత్తుగా రోహిత్ శర్మ రిటైర్ అయితే కెప్టెన్ వెతుక్కోవటం, కెప్టెన్ ఎవరుంటారు ఎలా అనేది అదొక సంక్షోభం లాగా ఉంటుంది. కాబట్టి ఒక మంచి కెప్టెన్ ఉండగానే మరొక కెప్టెన్ని మేము తయారు చేసుకుంటాము. ఇట్ ఈజ్ ఇన్ ద పార్ట్ ఆఫ్ ట్రాన్సిషన్ అని చెప్పేసి ముంబై ఇండియన్స్ యొక్క గ్లోబల్ హెడ్ కోచ్ మహేల జయవర్ధన్ చెప్పడం జరిగింది. సో కాబట్టి వాళ్ళ యొక్క వ్యాపార ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని, దూరదృష్టిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఆ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుని ఉంటారు. ఈ నిర్ణయం అనేది రోహిత్ ఫ్యాన్స్ కానీ చాలామంది క్రికెట్ లవర్స్కి ఏమాత్రం కూడా ఇది రుచించడం లేదు. కానీ అది ముంబై ఇండియన్స్ యొక్క ప్రైవేటు వ్యవహారమే, అది ఒక వ్యాపారం. మీరు బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఐపీఎల్ అనేది ఒక వ్యాపారం. వ్యాపార సంస్థలు వ్యాపార ప్రయోజనాల కోసం తీసుకునేటటువంటి నిర్ణయాలని ప్రజా ప్రయోజనాల కోసం, ఫ్యాన్స్ యొక్క సెంటిమెంట్ను, లేకపోతే ఫ్యాన్స్ యొక్క ఇంట్రెస్ట్ని, తర్వాత లేకపోతే గతంలో ఇతడు చాలా కప్పులు మనకు అందించిండు కదా, టైటిల్స్, కాబట్టి ఆ గ్రాటిట్యూడ్ ఉండాలి అని చెప్పేసి అలాంటి సెంటిమెంటు వాటికి ఇక్కడ ఈ వ్యాపారంలో చోటు ఉండదు. సో ఆ విధంగా ముంబై ఇండియన్స్ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ఖచ్చితంగా లాభిస్తుందా లేకపోతే నష్టం చేస్తుందా అంటే మనం వేచి చూడాల్సినటువంటి అంశం. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కాకుండా బిఫోర్ లాస్ట్ ఇయర్ చెన్నై సూపర్ కింగ్స్ కూడా ధోనీని పక్కన పెట్టి, ధోనీ ఉన్నప్పుడే ఒక కెప్టెన్ని తయారు చేసుకోవాలని చెప్పేసి రవీంద్ర జడేజాకి కెప్టెన్సీ అప్పగించడం జరిగింది. ఆ ప్రయోగము విఫలమైంది. మళ్ళీ తిరిగి ధోనీనే కెప్టెన్గా నియమించుకోవడం అనేది జరిగింది. మరి ఇక్కడ రోహిత్ శర్మ టీంలో ఉండగా మరొక కెప్టెన్ని తయారు చేసుకుంటారు. అయితే ఇక్కడ రవీంద్ర జడేజాకి, ఇటు హార్దిక్ పాండ్యాకి తేడా ఉందండి. హార్దిక్ పాండ్యా ఆల్రెడీ కెప్టెన్గా ప్రూవ్ చేసుకుండు. అతడు గుజరాత్ టైటన్స్కి ఒక టైటిల్ అందించిండు. ఫస్ట్ సీజన్లోనే గుజరాత్ టైటిల్ ఎంట్రీ ఇచ్చినటువంటి ఫస్ట్ సీజన్లోనే అది విజేతగా నిలబడటంలో అటు కెప్టెన్గాను ఇటు ఆటగాడుగాను హార్దిక్ పాండ్యా కీలకమైన పాత్ర పోషించిండు. ఈ ఇయర్ అంటే 2023 ఐపీఎల్లో కూడా ఫైనల్స్ వరకు తీసుకొచ్చిండు గుజరాత్ టైటన్స్ని. కాబట్టి ఇండియన్ టీం కూడా హార్దిక్ పాండ్యా T20లో కెప్టెన్సీ వహిస్తుండు ఆల్రెడీ. సో కాబట్టి హీఈస్ ఆల్రెడీ ప్రూవ్డ్ యాజ్ ఎ కెప్టెన్ హార్దిక్ పాండ్యా. కానీ రవీంద్ర జడేజా అలా కాదు. అతడు ఆటగాడిగా ఆల్రౌండర్గా మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తుండొచ్చు, కానీ కెప్టెన్గా చెన్నై సూపర్ కింగ్స్ నియమించినప్పుడు అతడి కెప్టెన్సీ వైఫల్యం అనేది మనం స్పష్టంగా గమనించడం. కాబట్టి దిక్కుతోచిన పరిస్థితుల్లో సిఎస్కే మళ్ళీ ధోనీనే కెప్టెన్గా కొనసాగించింది. అయితే మరి ధోని ఎంతకాలం కొనసాగుతాడు? ఆల్రెడీ లాస్ట్ ఇయరే ధోని దాదాపుగా రిటైర్మెంట్ అవుతాడని చెప్పేసి అనుకున్నాం, కానీ కప్పును అందించిన తర్వాత మళ్ళీ ఈ సంవత్సరం కూడా ధోనీని ఆడతారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. సో కెప్టెన్గా ధోనీనే కంటిన్యూ అవుతున్నటువంటి క్రమంలో నెక్స్ట్ ధోని తర్వాత ఎవరు అనేది సిఎస్కేకి ఒక ప్రశ్నార్థకంగానే వెలిగింది ఇప్పటికీ. కానీ అలా కాకుండా అంటే చెన్నై సూపర్ కింగ్స్కి ఏర్పడినటువంటి
సంక్షోభము పరిస్థితి మాకు రాకుండా ఉండాలని చెప్పేసి బహుశా ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ అలా ఆలోచించి ఉంటుందేమో. ఎందుకంటే వారి ఆలోచనల వెనక వ్యాపార ప్రయోజనాలే ఉంటాయి, సెంటిమెంట్లు ఉండవు. ఫ్యాన్స్ యొక్క మనోభావాలను వాళ్ళు దృష్టిలో పెట్టుకోరు. కోర్సు ఈ నిర్ణయము రోహిత్ శర్మకు రుచించకపోయినా కూడా వాళ్ళు ముందుకు అలా సాగిపోతూనే ఉంటారు తప్పితే ఇప్పుడున్నటువంటి రోహిత్ శర్మ యొక్క ఆలోచనలు, అతడి యొక్క అభిప్రాయాలకు వాళ్ళు విలువిస్తారని చెప్పేసి కూడా మనం భావించలేము. సో అది ఐపీఎల్ అంటేనే వ్యాపారం, వ్యాపార ప్రయోజనాలే ఇక్కడ ఉంటాయి అంతే తప్పితే సెంటిమెంట్కి, ఫ్యాన్స్ యొక్క మనోభావాలకు ఎలాంటి స్థానం ఇక్కడ ఉండదన్న విషయాన్ని మనం గుర్తుంచుకుంటే ఈ తాత్కాలిక భావావేశాలకు, సోషల్ మీడియాలో అనేక రకాలైనటువంటి కామెంట్స్కు ఇక్కడ తావుండదు. అది ముంబై ఇండియన్స్ యొక్క వ్యాపార ప్రయోజనాల కోసం తీసుకున్నటువంటి ఒక నిర్ణయం. అది చాలామంది నాతో సహా క్రికెట్ ప్రేమికులు ఎవ్వరికి కూడా రుచించకపోవచ్చు. సో అది ఐపీఎల్ అంటేనే వ్యాపారం, ఇక్కడ వ్యాపార ప్రయోజనాలే ముందు వరుసలో ఉంటాయి. సెంటిమెంట్ కానీ, ఫ్యాన్స్ యొక్క మనోభావాలు కానీ, ఆడుతున్నటువంటి ఆటగాళ్ళ యొక్క మనోభావాలను కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకోరు. నిర్దాక్షిణ్యంగా వాళ్ళని పక్కకు నెట్టేయటమే తెలుస్తుంది. ఇక్కడ రోహిత్ శర్మ కూడా మనకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి మనకు అనిపిస్తుంది. కానీ అక్కడ ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్కి మాత్రం అన్యాయం కాదు, మా యొక్క భవిష్యత్తు అవసరాలు, మా వ్యాపార ప్రయోజనాలు అని వాళ్ళు స్పష్టంగా చెప్పకనే చెప్పినారు. కాబట్టే వాళ్ళు ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారు. అలాంటి ఐపీఎల్ లాంటి వాటిలలో ఇలాంటి మనము గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞత, లేకపోతే సెంటిమెంటు, లేకపోతే ఫ్యాన్స్ యొక్క మనోభావాలు అవన్నీ ఐపీఎల్లో ఉంటాయి. ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఇలాంటి వాటిని పాటిస్తారు అని చెప్పేసి ఆశిస్తే అది మన అత్యాశ అవుతుంది. ఏమంటారు? మీ అభిప్రాయం ఏందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.